సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తెలుగు రాష్ట్రాలను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఇది చాలదన్నట్లు మరోమారు తెలుగు రాష్ట్రాలకు వానగండం పొంచింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి వర్షం బీభత్సం సృష్టించనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం మాన్సూన్ ట్రఫ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేటి నుంచి 2 రోజుల పాటు వెరీ హెవీ రైన్స్ కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. 6, 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. సెప్టెంబర్ 10వ తేదీ వరకు వర్షాల ప్రభావం ఉంటుందన్నారు. 5 రోజుల వరకు తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు పడొచ్చన్నారు. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తాయన్నారు. ఇక నిన్న రాత్రి 2 జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 17 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 13 సెంటీమీటర్లు, ఆసిఫాబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం తెలంగాణలోని రామగుండం నుండి కళింగపట్నం వరకు మాన్సూన్ ట్రఫ్ కొనసాగుతోంది. కోస్తాంధ్ర తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. దీని కారణంగా రాష్ట్రంలో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.